మ్యాచ్ ఏదైనా ఆయన దిగితే సిక్స్ల మోతే. ఎక్కడ గ్రౌండ్ అయినా ఆయన వస్తే చాలు ప్రభంజనమే. తాజాగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు దెందులూరు వేదికగా జరిగిన సిద్ధం భారీ బహిరంగ సభ గ్రాండ్ సక్సెస్ అయితే అయిపోయింది. జనజాతరకు పెట్టిన వేదికగా ఈ సభలు తయారైపోయాయి. ఎక్కడ జగన్ సిద్ధం అని అడుగు పెడితే చాలు అక్కడ మామూలుగా ప్రజలు రావడం లేదు. నలుమూలల రాష్ట్రం నుంచి వచ్చి జై జగన్ అనే నినాదంతో హోరెత్తిస్తున్నారు. దద్దరిల్లేలా జగన్ వైపుకు నిలబడుతున్నారు. ఇక తాజాగా ఈ సభకు ఇటీవల తెలుగుదేశం పార్టీకి గుడ్ బై చెప్పి అధికార పార్టీలోకి వచ్చిన ఎంపీ కేశినేని నానికి స్పీచ్కు మైక్ ఇచ్చారు. ఈ సందర్భంగా ఎంపీ కేశినేని నాని మొదటిసారిగా భారీ బహిరంగ సభలో ఇన్వాల్వ్ అయ్యాడు. ఇక తాను రావడమే అదిరిపోయే పంచిచ్చాడు. తెలుగుదేశం పార్టీలకు చంద్రబాబుపై డైరెక్ట్ అటాక్ దిగిరారు కేశినేని నాని. ఇటీవల వైఎస్ఆర్సీపీ పార్టీలోకి చేరినానని, ఈ కుటుంబంలోకి రావడం ఎంతో అదృష్టంగా భావిస్తున్నానని చెప్పిన కేశినేని నాని ఆ తర్వాత జగన్ను ఆకాశానికి ఎత్తారు. మీరు నమ్మండి నమ్మకపోండి, ఒకటైతే గట్టిగా చెబుతానన్నాడు కేశినేని నాని. నమ్మకానికి మారుపేరు ముఖ్యమంత్రి జగన్ అయితే మోసానికి మారుపేరు చంద్రబాబు నాయుడు అన్నారు కేశినేని. పేదల పక్షపాతి జగన్ అయితే దళితుల పక్షపాతి చంద్రబాబు అన్నారు. సమాజం కోసం పాటుపడే వ్యక్తి ముఖ్యమంత్రి జగన్ అయితే కేవలం పనికి మాలిన కొడుకు కోసం చంద్రబాబు తహతహలాడుతున్నాడు అంటూ కేశినేని డైరెక్ట్గా కామెంట్ చేశారు దెందులూరు సభా వేదిక ప్రాంగణం నుంచి. దీంతో ప్రజానికం గట్టిగా అరుస్తూ శబాస్ అంటూ జై జగన్ అంటూ హోరెత్తించారు. 10 ఏళ్ళు తెలుగుదేశం పార్టీ ఎంపీగా నేను పనిచేశాను. ఈ గడిచిన 4.5 సంవత్సరాలుగా ముఖ్యమంత్రి జగన్ పరిపాలన నేను గమనిస్తూ వస్తున్నాను. ఈరోజు అందరి పాలన నేను చూశా. కానీ ఏ ఇతర రాష్ట్రంలో లేనట్టు, ఏ ఇతర దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా ఎక్కడా కూడా డీబీటీ అనే పద్ధతి లేదని, ఎంపీగా అన్ని రాష్ట్రాలను దగ్గరుండి చూశానని, మేనిఫెస్టోను మొత్తం అమలు చేసిన ఏకైక వ్యక్తిగా జగన్ రికార్డులోకి ఎక్కుతారని కేశినేని అన్నారు. ప్రపంచంలోనే ఎక్కడ ఇలాంటి కార్యక్రమాలు జరగలేదు, నేను చూడలేదు అంటూ కేశినేని అనడం విశేషం. ఏపీకి కేవలం విద్య, ఆరోగ్యం, పేదల జీవనం ఓ పెద్ద సమస్యగా మారిన తరుణంలో జగన్ వీటికి చెక్ పెట్టారు. అంబేద్కర్ లాగా పేదవాళ్ళు కూడా పెద్దవాళ్ళు కావాలనే కమిట్మెంట్, ఆయన పట్టుదల మరే ఇతర వ్యక్తులకు లేదని కేశినేని నాని చెప్పుకొచ్చారు. ఇందుకే వైఎస్ఆర్సీపీ పార్టీలోకి రావడం జరిగిందని కూడా ఆయన తెలిపారు. జగన్ను కాపాడుకోవాలి, వచ్చే ఎన్నికల్లో ఫ్యాన్ గుర్తుకు ఓటు వేయాలి, మనమంతా ఓటు వేసి ఫ్యాన్ గుర్తుకు ఓటేసి జగన్ను కాపాడుకుంటేనే మన బతుకులు బాగుంటాయని కేశినేని నాని చెబుతూ ఇక సెలవు చెప్పారు. ఇక అనంతరం ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు సభ వేదిక వద్దకు వచ్చారు. ఏదైనా సభ ఇంత గ్రాండ్ సక్సెస్ అయిందా? చంద్రబాబు చూసాం, పవన్ చూసాం, చాలామంది చూసాం, కానీ సిద్ధం అనే ఒక పదంతో వెలువెత్తిన ఈ సభలు ఎంత సక్సెస్ అవుతున్నాయి. సీఎం మాట్లాడుతున్న మొత్తం 40-50 నిమిషాల పాటు జగన్ను సీఎం 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 అంటూ హోరెత్తిస్తూనే ఉన్నారు. అభినందిస్తున్నారు ప్రజలు, ఎంకరేజ్ చేస్తున్నారు, మేమున్నామంటున్నారు, సిద్ధానికి సిద్ధం అంటున్నారు. ఏదైనా యుద్ధం మొదలైతే ఇదేదా అసలు సిద్ధం ఇప్పుడే మొదలైపోయింది. రాబోయే కురుక్షేత్ర మహాయుద్ధంలో భాగంగా జగన్ మళ్ళీ గెలుపు పక్కా అనిపిస్తుంది. ఈ ప్రజానీకం ప్రేమ అభిమానం చూస్తుంటే. ఈ వీడియోని అసలు లైక్ కొట్టి షేర్ చేయండి.